జ్ఞానమున్న వారితో వాదిస్తే ఆ వాదనలో నువ్వు ఓడిపోయినా నీకు జ్ఞానమే వస్తుంది. అదే అజ్ఞానులతో నువ్వు వాదిస్తే నీకు ఉన్న విజ్ఞతను కూడా కోల్పోవలసి వస్తుంది. అన్నీ ఉన్న వాళ్ళకు నువ్వు ఎంత పెద్ద సహాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ ఏమీ లేని వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టి చూడు, వాళ్ళ కంటికి నువ్వు దేవుళ్లాగా కనిపిస్తావు. ఒకసారి నారద మునీంద్రుడు శ్రీకృష్ణుని ఇలా అడిగాడు, ప్రభు, ఎల్లప్పుడూ ఈ మనుషులంతా ఎందుకు దుఃఖంలో కూరుకుపోతున్నారు అని. అందుకు కృష్ణ భగవానుడు అద్భుతమైన సమాధానాన్ని చెప్పాడు. ప్రతి మనిషికి ఆనందాలు ఉంటాయి, కానీ ఎవరికి వారు ఇంకొకరి ఆనందాల్ని చూస్తూ వాటిని చూసి ఓర్వలేక ఎప్పుడూ దుఃఖిస్తూ ఉంటారు అని చెప్పాడు. మైండ్ అనేది మాటల్ని గుర్తుంచుకుంటుంది, మనస్సు అనేది అనుభూతుల్ని తనలో దాచుకుంటుంది. అందుకే మైండ్ ఏదో ఒకరోజు మర్చిపోతుంది, కానీ మనసు మాత్రం ఆ మాటల్ని ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోదు. జీవితంలో అవసరాలు అందరికీ వస్తాయి. నేను ఎదుగుతున్నాను, నేను సంపాదిస్తున్నాను, నాకు ఎవరితోనూ అవసరం లేదు, రాదు అని అనుకోకు. ఏ సమయం ఏ రోజు ఎలాంటిదో నీకేమీ చెప్పిరాదు. బాగా గుర్తుపెట్టుకో, ఎవరిని తక్కువగా అంచనా వేసి చూడవద్దు, చులకనగా అసలే మాట్లాడవద్దు. మనం మాట్లాడితే కానీ మాట్లాడని బంధాలను వదిలివేయడమే ఉత్తమం. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారంటే నీతో బంధం వారికి అవసరం లేదని అర్థం. జీవితంలో కష్టం విలువ తెలిసిన వారు ఎవరినీ కష్టపెట్టరు, ఇష్టం విలువ తెలిసిన వారు ఎవరినీ వదులుకోరు. మనల్ని ప్రేమించే వారికి ఇవ్వవలసింది ఖరీదైన కానుకలు, అర్థం పర్థం లేని వాగ్దానాలు కాదు. ధైర్యం, నేనున్నాను అనే ధైర్యం. అపార్థాలు, అనుమానాలు అనే అడ్డంకులు ఎన్ని వచ్చినా చేయి పట్టుకుని నా ప్రాణం పోయినంత వరకు నీ చేతిని విడిచిపెట్టను అనే నమ్మకాన్నివ్వు, సరిపోతుంది. నీ వెనక ఉన్న నీడను చూసి అదే నీ బలం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే నీడ కూడా వెలుగును బట్టి తన తీరును మారుస్తుంది. మనుషులు కూడా అంతే. అవసరాన్ని బట్టి పిలుపు, అవకాశాన్ని బట్టి తమ తీరు మారుస్తూ ఉంటారు. జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు, కానీ ఎదుటివారు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మాత్రం మనం కోల్పోయేలా చేసుకోవద్దు. ఎందుకంటే జీవితం, నమ్మకం ఒక్కసారి పోతే ఎంత ప్రయత్నించినా అవి మళ్ళీ ఎప్పటికీ ఎన్నటికీ తిరిగి రావు. జీవితంలో మనం సంతోషంగా ఉండాలంటే కొన్ని విషయాలు మర్చిపోవడం చాలా అవసరం. అర్థం చేసుకునే మనస్సు, క్షమించే గుణం, చెయ్యందించి ఓదార్చే హృదయం, ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు. ఎదుట కోపంగా మాట్లాడే వాళ్ళనైనా నమ్మొచ్చు, కానీ మనస్సులో ఏదో పెట్టుకుని బయటికి నవ్వుతూ నటించే వాళ్ళని మాత్రం అస్సలు నమ్మకూడదు. మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే భయానకమైనది. మరణం వస్తే ఒక్కసారి మాత్రమే చనిపోతాం, కానీ మనసులో బాధ మాత్రం ప్రతి క్షణం మనల్ని చంపుతూనే ఉంటుంది. ప్రతి అడ్డమైన వారితో నమ్మకంగా ఉండవలసిన అవసరం లేదు. మనల్ని నమ్ముకున్న వారితో మాత్రం నమ్మకంగా ఉంటే చాలు. ఎదుటివారికి ఏం తెలుసులే అనుకోవడం నీ అమాయకత్వం. అంతా నాకే తెలుసు అనుకోవడం నీ మూర్ఖత్వం. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉంటారు. వారు తలరాతలో లేకపోయినా మనసులో మాత్రం శాశ్వతంగా ఉండిపోతారు. మనం చేసిన మంచిని మర్చిపోయి మన తప్పుల్ని చూపించే సమాజం ఇది. జాగ్రత్త మిత్రమా. వారు మన వెన్నంటి ఉంటూనే వెన్నుపోటును మనకు పరిచయం చేస్తారు. అందనంత వరకు అన్నీ అందంగానే ఉంటాయి. ఓసారి అవి మనకు అందిన తర్వాత అందమైనవి కూడా అలసైపోతాయి. అది వస్తువైనా మనిషి అయినా. ఎవరైనా మనతో మాట్లాడకపోతే వారికి మన మీద కోపం ఉంది అని మనం అనుకుంటాం. కాదు, నిజానికి వారికి ఉంది కోపం కాదు. కోపం వల్ల మౌనం రాదు. బాధ వల్లే వారు మనతో మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు. ఈ రోజుల్లో మనుషుల్ని నమ్మాలంటేనే భయంగా ఉంది. మోసం చేస్తారని కాదు, క్షణానికోలాగా మారిపోతారని. మీకు కష్టం వచ్చిన ప్రతిసారి రావాల్సింది కన్నీళ్లు కాదు, ఒక ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం కావాలి. అప్పుడే వచ్చిన కష్టం మిమ్మల్ని వదిలి పారిపోతుంది. అవసరాన్ని బట్టి మాట్లాడేవాడు, ఆపదను బట్టి దగ్గరయ్యేవాడు, తన పరిస్థితిని బట్టి మన చుట్టూ తిరిగేవాడు మనకు ఎప్పటికీ పనికిరాడు. ఏ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడానికి కూడా అదృష్టం ఉండాలి. అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ఈరోజు నీకు బాగానే ఉంటాయి, కానీ రేపటి రోజున నిన్ను ఒంటరిని చేస్తాయి. ఓపిక అనేది చాలా విలువైనది. అది నీకు ఎంత ఉంటే
జీవితంలో అంత నేర్చుకుంటావు. ఏం జరిగినా ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు నీకు తెలియకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అన్నిటికీ కాలమే సరైన సమాధానం చెబుతుంది. కొంచెం ఓపిక పట్టు చాలు. జీవితంలో డబ్బే ముఖ్యమనుకునే వానికి మంచితనం తక్కువ, మంచితనమే ముఖ్యం అనుకునే వానికి డబ్బు తక్కువ. నిజం చెప్పి బాధ పెట్టినా పర్వాలేదు, కానీ అబద్ధం చెప్పి మాత్రం మోసం చేయకూడదు. కొన్ని మౌనాల వెనక బాధ దాగి ఉంటే, కొన్ని దూరాల వెనక ప్రేమ దాగి ఉంటుంది. చెట్టును నరికివేయడం చాలా సులభం, కానీ అదే చెట్టు పెరిగి పెద్దది కావాలంటే ఒక జీవితకాలం పడుతుంది. అలాగే కోపంతో ఒక మాట అనేయడం చాలా సులభం, కానీ క్షణకాలంలో జారే ఆ మాట ఎంతో విలువైన బంధాల్ని తెంచేస్తుంది. అతిగా మాట్లాడితే గౌరవాన్ని కోల్పోతావు, అతిగా ఆశపడితే సంతోషాన్ని కోల్పోతావు, అతిగా ఆలోచిస్తే ప్రశాంతతను కోల్పోతావు, అతిగా ఇష్టపడితే నీ విలువను కోల్పోతావు. మనమంటే ఇష్టం లేదు అని ఎవరూ ప్రత్యేకంగా చెప్పరు. వారి ప్రవర్తనను బట్టి మనమే దానిని అర్థం చేసుకోవాలి. కష్టమైనా నష్టమైనా మనమే దూరం అవ్వాలి. విలువలేని చోటు ఉండి బాధపడటం కంటే కష్టమైనా నష్టమైనా వదిలేసి ఉండటమే మంచిది. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండవచ్చు, కానీ నిజానికి ఆ ఒంటరితనమే నీకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది. జీవితం అనే పొలంలో సమస్య అనే కలుపు మొక్కలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలాన్ని వదిలేసి వెళ్ళగలమా? కలుపు మొక్కల్ని తప్పిస్తూ జీవించాలంతే. పరిచయానికి మాటలు అక్కర్లేదు, చిన్న చిరునవ్వు చాలు. మంచితనానికి డబ్బుతో అవసరం లేదు, స్నేహానికి చుట్టరికం అవసరం లేదు. మంచి మనసుంటే చాలు, మనసులోని భావాలు కలిస్తే చాలు. కోపం కళ్ళల్లోనూ, ప్రేమ మనసులోనూ ఉండాలి. పెదాలపై ఎప్పుడూ చిరునవ్వే ఉండాలి. దీపం మట్టితో చేసిందా లేక బంగారంతో చేసిందా అనేది ముఖ్యం కాదు, అది చీకటిని ఎంతవరకు తొలగించగలదు అనేదే ముఖ్యం. అలాగే చేసిన సహాయం చిన్నదా పెద్దదా అనేది ముఖ్యం కాదు, అది ఎదుటివారి కష్టాన్ని తీర్చిందా లేదా అనేదే ముఖ్యం. నీవు గతాన్ని మర్చిపోయినా పర్వాలేదు, కానీ ఆ గతం నేర్పిన గుణపాఠాన్ని మాత్రం ఇప్పటికీ గుర్తుంచుకోవాలి. సంపాదిస్తున్నంతకాలం అందరికీ మనం ఆత్మీయులమే. ఒక్కసారి మన సంపాదన ఆగిపోతే సొంత ఇంట్లో కూడా పరాయి వాళ్ళమవుతాం. జీవితంలో ఒంటరిగా బ్రతికే వాళ్ళందరూ అహంకారం గలవారు కాదు. జీవితంలో ప్రతి బంధానికి, ప్రతి ఒక్కరికి అర్హతకు మించిన ప్రేమని, విలువని ఇచ్చి తమ సంతోషాన్ని కోల్పోయిన వారై ఉంటారు. సముద్రాన్ని చులకనగా చేయడం ఎంత తప్పో, మంచితనాన్ని తక్కువగా అంచనా వేయడం కూడా అంతే తప్పు. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజ స్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేలా చేస్తుంది. జారిపడే కన్నీటి బొట్టు బరువుగా ఉండకపోవచ్చు, కానీ దానిలో దాగి ఉన్న బాధ మాత్రం బరువైనదే.